ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. మనుషుల అపరాధములను మనం క్షమించాలి. మనకు విరోధంగా పాపం చేసిన వారిని మనము క్షమించే వ్యక్తులుగా ఉండాలి. క్షమాపణ లేకుండా వారి మీద పగ, ద్వేషము కలిగి ఉంటే అది మనకే హానికరము. పరలోకమందున్న తండ్రి కూడా దాన్ని మెచ్చడు. ఆయన నిన్ను క్షమించినలాగున నీవు కూడా ఇతరులను క్షమించాలి. ప్రభువు నీ మీద కృప చూపించినలాగున నీవు కూడా ఇతరుల ఎడల కృప చూపించాలి. ఆమేన్. ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కోసమే మరణించినాడండి. పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే ప్రభు వచ్చినాడు. సో పాపులమైన మనల్ని ప్రభు ప్రేమించి క్షమించి తన బిడ్డలుగా, తన వారసులుగా చేసుకున్నాడు. పరలోక సంబంధులుగా మనల్ని చేసినాడు. అలాగున్నే మనం కూడా ఇతరులను క్షమించి ప్రేమించి వారిని ప్రభు వైపుగా నడిపించాలి. ఆమేన్. నేను క్షమించానండి, ఆ వ్యక్తి నాకు చాలా అన్యాయం చేసినాడండి, చాలా ద్రోహం చేసినాడండి. గతంలో జరిగిన విషయాలను మనం మర్చిపోవాలి. కొంతమంది మనల్ని హింసించినప్పుడు, బాధించినప్పుడు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇదే కదా క్రీస్తు యొక్క స్వభావము. మరి నీవు ఆ ప్రేమను కలిగి ఉన్నావా? వాళ్ళేదో తిట్టినారని, వాళ్ళేదో నిన్ను హింసించినారని, బాధించినారని, నీకేదో కీడు చేసినారని, నీ గురించి చెడ్డ మాటలు పలికినారని నీవు వారి మీద పగబెట్టుకోవడము సరైన విధానము కాదు. క్రీస్తులో ఉన్న మనము క్షమించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించినాడు కదండి. నీ పాపం నిమిత్తమే ఆయన సిలువలో మరణించినాడు. కాబట్టి నువ్వు సిలువ వైపు చూడు. ప్రభువు ఏ విధంగా క్షమించినాడు, ఆ క్షమాపణను జ్ఞాపకం చేసుకొని ఇతరులను క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా మన హృదయంలో ఉన్న ఆ మనిలాన్ని తీసేసేయాలి. ప్రభా, ఈ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, ఈ వ్యక్తి నాకు ద్రోహం చేసినాడు, ఈ వ్యక్తిని క్షమిస్తా ఉన్నాను, నాకు నీ యొక్క శాంతి సమాధానం ఇవ్వు, క్షమించే ఆ యొక్క గొప్ప శక్తిని నాకు ఇవ్వని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇది కష్టమే, ఇబ్బందే అయినా సరే మనం చేసినట్లయితే పరలోకమందున దేవుని కుమారులం అనబడతాము. నీవు గొడవలు పెట్టుకుంటూ, పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని వారికి హాని చేయాలని చూస్తూ ఇంకేదో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇది దేవుని స్వభావము కాదు. దేవుని బిడ్డలు క్షమించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలు అనుభవించినారు. ఆయనను కొట్టినారు, గుద్దినారు, ఉమ్ము వేసినారు, నగ్నంగా సిలువలో వేలాడదీసినారు కదండి. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరగని గనుక వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు అన్నారే తప్పితే వీరిని చంపేయండి ప్రభు అనలేదు. దేవునికి స్తోత్రం. మనము క్షమించే వారిగా ఉండాలి కదండి. శ్రమలు అనుభవిస్తున్న ప్రభు ఇతరులను క్షమించినాడు కదండి. అలాంటి స్వభావం మనము కలిగి ఉండాలి. క్షమించే వ్యక్తిగా మనము ఉండాలి. మళ్ళీ మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు అన్నారు. సౌలు దావీదు మీద పగబెట్టుకొని ప్రతీకారం చేయాలని, ఎంతో హాని చేయాలని అనేక సంవత్సరాలు అతన్ని వెంబడించి నశించిపోయినాడు. సౌలును క్షమించి సౌలు మరణించినప్పుడు కూడా ఎంతో దుఃఖము సలిపిన దావీదు గొప్ప రాజైనాడు. అతని వంటి రాజు చరిత్రలో లేడు. ఎందుకంటే శత్రువును కూడా దావీదు ప్రేమించినాడు. ఆమేన్. శత్రువును ప్రేమించేదే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఆమేన్. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని కూడా మార్చి దేవుని రాజ్య సంబంధులుగా చేసినట్లు వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాడు అయ్యా. ఎవరు కూడా తమ హృదయంలో పగ, ద్వేషము, క్షమించలేని తత్వాన్ని ఉంచుకోకుండా దాన్ని తీసివేసి మరి ప్రతి ఒక్కరిని క్షమించి అయ్యా, అందరి కోసం ప్రార్థించే బిడ్డలుగా వీరు ఉండినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.